కుకీస్ అనగానే మనకి మెయిన్గా ఏం గుర్తొస్తుంది? స్వీట్ టేస్ట్, చాకో ఫ్లేవర్, లేకపోతే కస్టర్డ్ ఫ్లేవర్, లేకపోతే కోకోనట్, ఇట్లా స్వీట్ వెరైటీసే గుర్తొస్తాయి మెయిన్గా కదా. బట్ ఈరోజు నేను చూపిస్తున్న కుకీస్ స్వీట్ అస్సలకే కాదు, హెల్త్కి అండ్ డైజెషన్కి చాలా బెస్ట్ అయిన జీరా కుకీస్. దీనిలో నేను మైదా యూస్ చేయలేదు, స్వీట్వి అస్సలకే కాదు. అండ్ ఇంకా దీనిలో ఏంటంటే నేను బటర్ కూడా యూస్ చేయలేదన్నమాట. అందరి ఇళ్ళల్లో బేసిక్గా ఉండే మినిమల్ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాను. సో ఇక లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గోధుమ పిండి, అలానే పించ్ ఎక్కువ వేసుకోకండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, అలానే సాల్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా ఎంత వేసుకుంటున్నామన్న దాన్ని బట్టి మనకి దానిలో జీరా ఫ్లేవర్ స్ట్రాంగ్గా మైల్డ్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు ఎట్లా ఇష్టపడతారు, స్ట్రాంగ్ అంటే ఎక్కువ వేసుకోండి, మైల్డ్ అంటే తక్కువ వేసుకోండి. నేను మైల్డ్గానే చేస్తున్నాను. సో మైల్డ్గా ఒక 1.5 స్పూన్ అంతా వేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా చేత్తో మిక్స్ చేసిన తర్వాత దానిలోనే నెయ్యి, ఇంత అంతా నేను చెప్పను, ఎందుకంటే మనకి నెయ్యి కలుపుతున్నప్పుడు పిండి మొత్తానికి నెయ్యి అన్నది కంబైండ్ అవ్వాలన్నమాట. పిండితో నెయ్యి కలిసిపోవాలి. మనం ఇట్లా చేతితో కట్టినప్పుడు పిండి కట్టేంత వరకు మనం నెయ్యి కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండండి. నేనైతే ఫ్రీజర్లోంచి అప్పుడే తీసాను. సో అట్లా మనం కలుపుతున్నప్పుడు పిండి మనకి స్మెల్ తెలిసిపోతుంది అనమాట, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కలుపుతూ ఉంటే. అట్లా పిండి గడ్డ కట్టిన తర్వాత అప్పుడు దానిలో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోస్తే సాఫ్ట్ అయిపోతుంది. అట్లా సాఫ్ట్ అయింది మనకి కుకీస్కి పనికిరాదు. సో మనకి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని దాన్ని ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఓకే, అట్లా రెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే సర్కిల్గా అండ్ మనం చిప్స్ చేసేటప్పుడు చేస్తాం చూడండి, డిఫరెంట్ షేప్స్ లాగా అట్లా చేసుకొని కట్ చేసుకొని పక్క పెట్టుకున్నాను. ఓకే, ఈ లోపల మనం ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసుకోవాలి. 160 degrees పెట్టుకొని ఒక 3 minutes ప్రీహీట్ చేసుకోవాలి. అట్లా ప్రీహీట్ అయిపోయిన తర్వాత మనం వీటిని ఆ ట్రేకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకేసారి ఒకదాని మీద ఒకటి కుప్పలాగా వేస్తే మనకి అన్నీ ఈవెన్గా కుక్ అవ్వవు. ఓకే, ఒకదాని మీద ఒకటి అట్లా స్ప్రెడ్ చేసుకొని మంచిగా 160 degrees దగ్గర పెట్టి 12 minutes పెట్టుకోండి. బట్ 12 minutes కంటిన్యూగా కాకుండా 8 minutes కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మనం ఆ ట్రైని బయటికి తీసి వాటిని రొటేట్ చేయాలన్నమాట, అంటే ఫ్లిప్ చేయాలి, పైకి కింద పైకి. అట్లా చేస్తే మనకి 2 sides ఈవెన్గా కుక్ అవుతాయి. ఓకే, ఇట్లా ఎయిర్ ఫ్రైలో చేయడం వల్ల ఏంటి అంటే మనకి రేడియేషన్ అవి ఇవి చాలా, మనకి ఓవెన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైర్ నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇది నా ఫస్ట్ రెసిపీ ఎయిర్ ఫ్రైర్లో. ఇదే మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. బట్ ఎంత టేస్టీగా వచ్చాయి అంటే మనం ఫ్రైయర్ నుంచి తీసిన తర్వాత కొంచెం సాఫ్ట్ ఉంటుంది, బట్ దాన్ని మనం కూల్ అయిన తర్వాత చూస్తే చాలా క్రంచీగా వస్తాయి. టేస్ట్ అయితే మీరు చూస్తేనే నమ్ముతారు ఎంత ఎమ్మీగా ఉందని. సో మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎట్లా ఉంది అన్నది. బాయ్.